మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక వర్గంలో కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వెనుకబడిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్య దూరం చేయడానికే లక్ష్యంగా కనికట్టుకుని పనిచేస్తూ ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నేడు కీలక నేతగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్ర టీడీపీ పార్టీ వాళ్ళు మా యువనేతని గొప్పగా పిలుచుకోబడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ గారు తన అధికారంలోకి రాకముందు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 90,000 ఓట్లతో గెలిచాయని చెప్పుకుంటా ఉన్నాడో, అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 ఏదైతే పీజీ విద్యార్థులకు శాపంగా మారిందో జీవో నెంబర్ 77 రద్దు చేసి 100 రోజులు రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు కేవలం నెట్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు తప్ప జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రం 2-3 సంవత్సరాల పాటు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా తల్లిదండ్రులు కళలు నెరవేర్చాలని చెప్పని పగలు రాత్రి చదువుకున్నటువంటి నీట్ విద్యార్థులకి ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ 17 మెడికల్ కళాశాలల్లో గత వైసీపీ ప్రభుత్వం 50% కన్వీనర్ కోటాగా 50% బీసీ కేటగిరీగా విభజించి సీట్లు అమ్ముకుంటా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కళాశాలని ప్రభుత్వ కళాశాలలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏఐఎస్ఎఫ్కు తెలియజేస్తా ఉన్నాం, గతంలో జగన్ గారు కనీసం 50% కన్వీనర్ కోటాలో సీట్లు ఇచ్చారు చదువుకున్న వాళ్ళకి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం తన కార్పొరేట్ బుద్ధి పండించుకోకుండా P4 సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, మేము నడిపించలేమని చెప్పని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది. దాన్ని ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతి వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 70 రద్దు చేయాలి. అదేవిధంగా మెడికల్ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే విద్యార్థులకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే విద్యార్థులకు అందించేటువంటి వసతులు కావచ్చు, లేదంటే విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మరి తక్షణమే ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఇంటింటా ఊరూరా ప్రతి సమావేశాలలో సభలలో అనేకమైనటువంటి ఈ రాష్ట్ర లోటు బడ్జెట్ ఉందని తెలిసినప్పటికీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆ హామీలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా నమ్మవలికి మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 151 సీట్లు వస్తే అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపు 167 సీట్లు పైచులకు మరి ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తే, కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యార్థుల్లో నిరుద్యోగులు నట్టేట ముంచేస్తూ విద్యార్థుల సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగ సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ కూడా మరి గాలికి వదిలేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యార్థులు కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే మరి పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇవాళ మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి మరి ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 3,580 కోట్లు మా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 700 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలినటువంటి 2,800 కోట్లు ఎవరు విడుదల చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేవలం ట్విట్టర్లకే, ఫేస్బుక్ల ట్వీట్లకే మాత్రమే పరిమితమైన విద్యాశాఖ మంత్రి ఇవాళ పేపర్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము కలెక్టర్లకు అందరికీ కూడా మరి సిఫారసు జారీ చేశామని చెప్తా ఉన్నారు.